హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను కదా. ముందుగా అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకోవాలండి. మనం స్టోర్లో అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. ఫ్యాన్సీ స్టోర్లో బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి బ్యాంగిల్స్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. అలాగే చూపిస్తున్నాను కదా కుందన్స్, అవన్నీ కుందన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి థ్రెడ్స్ అనమాట, సిల్క్ థ్రెడ్స్. మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. మీరు ఏ డిజైన్ వేయాలనుకున్నారో వాటికి తగ్గట్టు కుందన్స్ కూడా తీసుకోవాలన్నమాట. అందులో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి. డ్రాప్ షేప్ అని, ఇంకా ఐ షేప్ అని, ఇంకా స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, ఇట్లా కొన్ని స్టోన్స్లో కూడా రకాలు ఉంటాయండి కుందన్స్లో. మీకు కావాల్సిన కుందన్స్ మీరు తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, నేనైతే ఆల్రెడీ అంతా చేసేసానండి. మోస్ట్లీ 90% అయితే కంప్లీట్ అయ్యింది. ఒక 10% మాత్రమే ఇన్కంప్లీట్గా ఉంది. వాటిని చేసి మీకు కూడా చూపిస్తున్నాను. అంతా చేసేది చూపించాలంటే చాలా లేట్ అవుతుంది, వీడియో కూడా లెంతీ అవుతుంది అనేసి చూపించలేదండి. చూపిస్తున్నాను కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి అక్కడ చూపిస్తున్నాను కదా పింక్ కలరు. ఫస్ట్ ఒక లేయర్ అంతా కంప్లీట్గా పెట్టేసుకోవాలండి. మనము గ్లూ అప్లై చేసుకొని, ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని రౌండ్గా వాటిని కుందన్స్ మనం పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ లైన్ కొంచెం ఓపికగా ఉండాలండి, ఓపికతో పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం ఫాస్ట్గా పెట్టేసుకున్నామంటే ఆ కుందన్స్ గమ్ము సరిగా అంటున్నప్పుడు ఆ కుందన్స్ అనేది ఊడిపోతాయి. కాబట్టి మనం బాగా నీట్గా స్టిక్ చేసుకున్నామంటే ఊడిపోవండి, మనకి చాలా రోజులు వస్తాయి. చూపిస్తున్నారా, నేనైతే త్రీ లేయర్స్ పెట్టినానండి. మీకు కావాలంటే 2 లేయర్స్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. దీనైతే 3D అంటారండి, 3D ఫ్లవర్స్ అంటారు వీటిని. కొంచెం కొత్తగా న్యూ మోడల్గా బాగుంటాయి అనేసి నేను ఇలా చేసుకున్నాను. నా శారీ కలర్కి నేను మ్యాచింగ్ అయ్యేలాగా నేను ఈ కలర్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. మీకు కూడా అలా శారీస్కి, డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి చూడడానికి. లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈజీ కూడా అండి, కాకపోతే కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి. అలా ఉందంటే మాత్రం మనం చేసుకోగలవచ్చు. మనకు నచ్చినట్లుగా మనం ఇంట్లోనే మన శారీస్కి మ్యాచింగ్గా మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది కదా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, అయితే అంత కష్టం అయితే కాదు. కాకపోతే వాటిని సెకండ్ లైన్, థర్డ్ లైన్ మనము మళ్ళీ దానిపైన పెట్టుకునేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఫస్ట్ లైన్ అయితే ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ లేయర్ అయితే ఈజీగానే ఉంటుందండి. సెకండ్ లేయర్, థర్డ్ లేయరే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లేయర్ అయితే మనము బ్యాంగిల్ పైన స్టిక్ చేస్తాం కాబట్టి ఈజీగా సెట్ అవుతాయి. సెకండ్ లేయర్ ఏంటంటే కుందన్స్ పైన మనం స్టిక్ చేస్తాం కదా, అవి కొంచెం జారిపోతూ ఉంటాయి. మనం వాటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే ఈజీ అయిపోతుంది. చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లేయర్ తర్వాత ఆ కుందన్స్ పైన మనం గమ్మె వేసుకోవాలి. గ్లూ వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా చాలా నీట్గా మనము అతికించాలండి ఆ కుందన్స్ అనేటివి. లేకుంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. మనం నీట్గా అన్నీ సెట్ చేసుకుంటూ చేసుకోవాలి. చేస్తున్నామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే అండి, అంత కష్టమైతే కాదు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి లుక్ వైజ్గా. చాలామంది అడిగారండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్, బాగా చేసామని చెప్పారు. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి, సింపుల్గా అయిపోతాయి. మన శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి, చాలా రిచ్గా ఉంటాయి. యూనిక్గా కొంచెం ట్రెండీగా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే కూడా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అనేవి చూడడానికి. మీరు ఏ ఫంక్షన్స్కైనా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకెళ్ళినప్పుడు అందరు అడుగుతారనమాట, ఎక్కడ తీసుకున్నావు ఈ బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి, ఎంత పడినాయి ప్రైస్ అని అడుగుతారు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆ బ్యాంగిల్స్ అంత బాగున్నాయి అన్నమాట, అంత లుక్ ఉన్నాయి. మీకు ఇంకా థ్రెడ్ చుట్టడం ఎలాగో అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, వాటిని కూడా చూడండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి మోడల్స్ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి, చూపిస్తానండి. ఇంకా ముందు ముందు వీడియోస్లో మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము. ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. చూపిస్తున్నాను కదా, నేనైతే బాగా జాగ్రత్తగా బాగా గ్లూ వేసి అంటించుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఊడిపోతాయండి కుందన్స్ అనేది. ఊడిపోకుండా మనం నిదానంగా జాగ్రత్తగా అంటించుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాంగిల్ ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా బాగుంది. మీరు మీ చేతిలో చేసినారంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగున్నాయి. మనం వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అదే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్.